జై శ్రీకృష్ణ. ఈరోజు మనము దేవుడు అంటే ఏమిటి, పూజ చేయకపోతే ఏమవుతుంది అనే విషయం గురించి తెలుసుకుందాము. ఈ విషయము చిన్నపిల్లలే కాదు, నేడు చదువుకున్న పెద్దవాళ్ళు కూడా అడిగే ప్రశ్న ఇది. పూజ అనేది కూడా ఒక యోగ ప్రక్రియ, మనసుతో చేసే వ్యాయామం. మన తెలివితేటలు, జ్ఞానం పెరగటానికి మన మెదడుని మనమే ట్యూన్ చేసుకునే ప్రక్రియ. మొదట దివ్యప ప్రజ్వలనం అనేది త్రాటకం అనే యోగ ప్రక్రియ. రోజు 3 నిమిషాలు నూనె దీపాన్ని తదేకంగా చూస్తే కంటి జబ్బులని అరికట్టవచ్చని పెద్దలు చెప్పిన మాట. తర్వాత మంత్రోచ్చారణ వలన ఏం ఉపయోగమో తెలుసుకుందాము. ఏదైనా ఒక కష్టమైన మంత్రాన్ని 11 సార్లు జపిస్తే నాలుక మొద్దుబారదు. అది నాలుకకి ఎక్సర్సైజ్. అందువలన ఎటువంటి కష్టమైన పదాలనైనా పలుకోగలిగే శక్తి వస్తుంది, ధారణ శక్తి పెరుగుతుంది, భాష మీద పట్టు పెరిగితే స్టేజ్ ఫియర్ కూడా పోతుంది. పూజ అంటే చాదస్తం కాదు, మన ఆరోగ్యం, మన జ్ఞానానికి సంబంధించిన విషయమని మీ పిల్లలకి చెప్పండి. హిందూ ధర్మాన్ని ప్రోత్సహించండి. అదే సమయంలో మూఢ విశ్వాసాలకు దూరంగా ఉండే విధంగా పిల్లలను తయారు చేయవలసిన బాధ్యత కూడా పెద్దవారిపైన ఉన్నది. తర్వాత మూల విరాట్ గురించి తెలుసుకుందరు. కానీ భూమిలో ఎక్కడైతే మ్యాగ్నెటిక్ తరంగాలు కలుస్తాయో అక్కడ మూల విరాట్ ఉంటుంది. ప్రతిష్ఠించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు. అవి ఈ తరంగాలకు క్యాటలిస్ట్గా పనిచేస్తాయి. మనం గుడి చుట్టూ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగేటప్పుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది. గుడిలోనే దేవుడు ఉంటాడా అనేది ఒక వాదన. ఎక్కడైనా ఉంటాడు, కానీ ఈ దేవాలయ దర్శనము అందుకు పెట్టారు. పుణ్యక్షేత్రాలు వేదిక్ ఆర్కిటెక్చర్ మీద ఆధారపడి ఉంటాయి. ఇవి మన శరీరంలోని షట్చక్రాలని ప్రభావితం చేస్తాయి. అందుకు దేవాలయంలో ప్రదక్షిణ చేసేది. ఆభరణాలతో దర్శనం. ఆడవారిని, మగవారిని కూడా నగలు వేసుకుని గుడికి వెళ్ళమనేది మన సంపదని చూపించమనటానికి కాదు. బంగారం వంటివి ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాల్ని బాగా గ్రహిస్తాయి. అందువలన ఆడవారు, మగవారు గుడికి వెళ్ళేటప్పుడు నగలు వేసుకొని వెళ్ళాలి. గుడిలో పూజారి కూడా నడుము వరకే ధరిస్తారు బట్టల్ని. ఈ కారణం వల్లనే నడుము వరకే బట్టలు ధరిస్తారు. కొబ్బరికాయ, ఇది స్వచ్ఛత గుర్తు. పై టెంకె మన అహంకారాన్ని, దాన్ని పగలగొడితే వచ్చే కొబ్బరి మన కల్మషం లేని మనసుని, అవతల వారి ప్రేమ కొబ్బరి నీళ్ళంత తీయగా ఉంటాయి అనడానికి సంకేతం. మన అహంకారాన్ని చంపుకోవటానికి మనము టెంకాయని కొట్టాలి గుడిలో. తర్వాత మంత్రాలు చదవటం వలన ఏం ఉపయోగమో మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఈ మంత్రాల్లోని అక్షరాలన్నీ ఒక నియమంతో ఒక లైన్ కలిగి మన న్యూరాల్ని ఉత్తేజపరుస్తాయి. అందువలన మనము మంత్రాలు చదవాలి. తర్వాత గర్భగుడి. ఈ గర్భగుడి ద్వారం ఒకవైపుకు ఉండటం వలన ఆ శక్తిని మన శరీరం గ్రహిస్తుంది. అందువలన మరీ ఎదురుగా కాక ఒకవైపుకు నిలబడమని అంటారు. ఆ శక్తిని మన శరీరం తట్టుకోలేదు. అందువలన తర్వాత అభిషేకం. విగ్రహాలన్నీ పంచలోహాలతో ఉంటాయి. వాటికి పాలు, తేనె వంటి వాటితో అభిషేకించినప్పుడు క్రింద ఉన్న తరంగాల శక్తితో ఔషధ గుణాన్ని సంతరించుకుంటాయి. అటువంటి తీర్థాన్ని మనం తీసుకుంటే మనకి ఎంతో మేలు జరుగుతుంది. మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. కాబట్టి పంచామృతం మనం తప్పక తీసుకోవాలి. తర్వాత హారతి. ఈ హారతికి పచ్చకర్పూరాన్ని ఉపయోగిస్తారు. ఈ పచ్చకర్పూరం ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. హారతి తీసుకునేటప్పుడు ఆ వెచ్చదనాన్ని మన కంటికి తగిలేలా చెయ్యాలి. దీనిని ఆయుర్వేద పరిభాషలో శ్వేతకర్మ అని అంటారు. ఊరికే గాల్లో తీసుకుంటే సరిపోదు. తరువాత తీర్థము. ఈ తీర్థము పచ్చకర్పూరము, తులసి, లవంగాలు ఇలా ఎన్నో ఔషధ గుణాలు కలిగినటువంటి పదార్థాలన్నింటినీ ఈ తీర్థంలో కలుపుతారు. ఇందులో పంచామృతం కూడా కలుపుతారు. ఇలాంటి తీర్థాన్ని తీసుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. కాబట్టి ఇన్ని ఉపయోగాలు ఉండటం వలన మన పెద్దలు మనల్ని తప్పకుండా దేవాలయ దర్శనం చేసుకోమని చెబుతారు. కాబట్టి ఈ ఉపయోగాలన్నీ మీ పిల్లలకు కూడా చెప్పి దేవాలయం దర్శనం చేసుకోమని చెప్పండి. జై శ్రీకృష్ణ.